ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాలు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరి వ్యక్తుల వలన జరగబోయేది ఇదే, జాగ్రత్త. అయితే ఏ ఇద్దరి వ్యక్తుల వలన ఏం జరగబోతుంది, అలాగే మీ జీవితంలో ఏం కలహాలు ఎదురు కాబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను, పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు. నిరుత్సాహపడడం, అలాగే నిరుత్సాహంగా కూర్చొని ఉండడం వీరికి అసలు నచ్చదు. సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఇద్దరి వ్యక్తుల వలన జరగబోయేది ఇదే. ఊహించని సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి రావడం, మీకు కాల్ చేయటం కానీ జరుగుతుంది. అది మీకు
ఊహించని సంఘటన అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని, కానీ మీరు కల్లో కూడా ఊహించలేదు, కానీ మీరు కల్లో ఊహించలేదు అటువంటి ఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఇక కన్యా రాశి వారు ఈ విషయంలో చూసి చాలా ఆశ్చర్యపోతారు. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం జాయిన్ చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరి కొంతమంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది కన్యా రాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకుంటారు. మరికొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించుకొని అలాగే చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీకు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు ఏమి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహాలతో తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మొదలుపెట్టని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేయడం కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తే కానీ లోన్ వస్తుందో లేదో అనే డైనమాలో ఉన్నారు. ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం వీరికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి 2 వ్యక్తుల వల్ల ఏం జరగబోతుందో పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.